డాన్ మీడియాకు స్వాగతం. ఐపాక్ సంస్థ వల్లే ఓటమి పాలయ్యాం. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ. ఎన్నికలలో కష్టపడి పనిచేసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలకు నా ధన్యవాదములు. ప్రజలు ఇచ్చిన తీర్పును మనం శిరసావహించాల్సిందే. తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే జగన్మోహన్ రెడ్డి 2 అడుగులు ముందుకు వేసి ప్రజలకు మంచి చేశారు. దేశంలో పేద ప్రజలకు మంచి చెయ్యాలని ఆలోచించే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మన నాయకుడు చేసిన తప్పిద్దం కార్యకర్తలను దూరం చేసుకోవడం. పార్టీ ఓడిపోవడానికి మరో కారణం ఐపాక్ సంస్థ. పార్టీ వాలంటీర్ వ్యవస్థ పార్టీకి తీరని నష్టం కలిగించింది. 30 సంవత్సరాల నా రాజకీయంలో నా వైపు ఏలు ఎత్తి చూపించుకునే సందర్భం రాలేదు. ఎప్పటికీ రాదు. ఈరోజు రాష్ట్రంలో విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. ప్రజలు గెలిపించిన నాయకులు మీరు ఆలోచించుకోవాలి. ఇల్లు అలకగానే పండగ కాదు. గెలిచిన నాయకులు ఈ విషయం గుర్తుంచుకోవాలి. పనికిమాలిన చెత్తను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోషించారు. వారి వల్ల ముఖ్యమంత్రిని కలవలేకపోయాం. కొట్టు సత్యనారాయణ అనేవాడిపై అవినీతి మరకలు రుద్దారు. నాకేం కొత్త కాదు. నాకు కష్టపడిన వ్యాపారాలు ఉన్నాయి. నాకు ఎందుకు కక్కుర్తి? మీరు అధికారంలో ఉన్నారుగా. ఇప్పుడు నిరూపించండి. మీకు ఛాలెంజ్ చేస్తున్నా. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా గెలిచిన బోలిశెట్టి శ్రీనివాస్కి, కూటమి ప్రభుత్వానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నా. పత్రిక రంగంలో రారాజుగా మెరిసిన రామోజీరావు మన మధ్యలో లేకపోవడం మన దురదృష్టం. రామోజీరావుకు నా తరపున, వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున నివాళులు అర్పిస్తున్నాను అని అన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు. ప్రజాప్రతినిధి మీద కొంత అసంతృప్తితో ఉన్న వాళ్ళని అందరినీ పోగు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకుని ఇదే ప్రజాభిప్రాయంగా రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులందరి పట్ల నివేదికలు ముఖ్యమంత్రి గారికి పంపడం అనేక సందర్భాల్లో చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూడా నాకు ఎప్పటికప్పుడు పార్టీ మీటింగుల్లో చెప్తా ఉంటారు. ఆయన చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం 3వ సంవత్సరంలోకి వచ్చిన తర్వాత ఒక వినూత్నంగా ప్రజాప్రతినిధి అంటే ఒక బాధ్యతతో ఉన్నట్టుగా ప్రజలు భావించాలి. మన పరిపాలన పట్ల ప్రజలు ఏ రకమైన అభిప్రాయం వెలుగుతున్నారు మీరు స్వయంగా ఇంటింటికి గడప గడపకి వెళ్ళి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరు అలాగే వెళ్ళిన రోజున మీకు ఏదైనా అసంతృప్తి ఉంటే అసంతృప్తి పోతుంది. ప్రజలు మీ పట్ల అభిమానంతో ఉంటారని ప్రతి ఒక్కరిని కూడా గడప గడపకి వెళ్ళమనే ప్రోగ్రామ్ ని చెప్పడం జరిగింది. దాంట్లో చాలా మంది బాగానే పార్టిసిపేట్ చేశారు. కొంతమంది మాకు తెలియని రాజకీయాల ఇవన్నీ మీరు మా గురించి ఏం కొత్తగా చెప్తున్నారు, దీనివల్ల ఏం ఉపకారం ఉంటుందని కూడా చెప్పిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు ముందు ఆ మాటలు చెప్పడం, అలాగే ఎప్పటికప్పుడు చెప్పుకోవడం, ప్రతి 2-3 నెలలకి సమీక్షలో అటెండెన్స్ ఎవరెవరు ఎన్ని గ్రామాలు తిరిగారు, ఎన్ని రోజులు గడప గడపకి తిరిగారు.